ఏంటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మే 19వ తారీఖు వరకు బయట ఎక్కడా కనిపించరా? ఒక పక్క ఇది ఇలా ఉంటే ఎప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పైన ఎవరు చెయ్యని పని చేస్తున్న వారణాసి సినిమా టీం. ఆ రికార్డ్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందు డ్రాగన్ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, రీసెంట్ గానే జార్డన్ షెడ్యూల్ అయితే పూర్తి చేసుకుని టీం అయితే ఇండియాకి అయితే వచ్చారు. అక్కడ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ అయితే వీళ్ళైతే తీశారు. అయితే ఆ భారీ ఫైట్ సీక్వెన్స్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక పర్టిక్యులర్ లుక్ లో అయితే కనపడతారంట. ఆ లుక్ లీక్ అవ్వకుండా ఉండడానికి మే 19వ తారీఖు వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు బయట కనపడరు అనే రూమర్ అయితే ప్రజెంట్ సర్క్యులేట్ అవుతుంది. ఈ రూమర్ ని బలపరిచిన సంఘటన ఏంటంటే, నిన్నే అనుకుంటా మృత్యుంజయ సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన సన్నీ గుర్రం గారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. ఆ ఈవెంట్ లో ఒక రిపోర్టర్ అయితే ఆయన ఒక ప్రశ్న అయితే అడిగాడు. మీరు ఎన్టీఆర్ గారు క్లోజ్ కాబట్టి కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా ఎన్టీఆర్ గారు అయితే వస్తారనుకున్నాం, కానీ ఆయన రాలేదు. కనీసం ఈ సినిమా సక్సెస్ మీట్ కైనా సరే ఎన్టీఆర్ గారిని మీరు పిలుస్తారా అని రిపోర్టర్ అయితే క్వశ్చన్ అయితే అడిగాడు. దానికి ఆన్సర్ గా సన్నీ గారు ఏం చెప్పారంటే, ప్రశాంత్ గారి పర్మిషన్ అయితే తీసుకుని అలాంటివి ఏమన్నా ప్లాన్ చేయాలన్నట్టుగా ఆయన అయితే చెప్పాడు. అంటే ఎన్టీఆర్ గారు ఒక పర్టికులర్ లుక్ లో అయితే ఉన్నారు, దాన్ని వాళ్ళు రివీల్ చెయ్యాలనుకోవట్లేదు అన్నట్టుగా ఆయన అయితే సమాధానం అయితే ఇచ్చాడు. వెంటనే రిపోర్టర్ అయితే మే 19వ తారీఖు వరకు ఆయన ఎక్కడా కనపడరా అని అయితే అడిగాడు. దానికి ఏవైనా అర్జెన్సీ వర్క్స్ వస్తే ఎక్కడికైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఆయన బయటకు అయితే వస్తారు. అలా కాకుండా నేను బల్లగుద్ది ఎన్టీఆర్ గారు ఎక్కడా కనపడరని అయితే నేనైతే చెప్పను. ప్రజెంట్ అయితే రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా ఆయన అయితే సమాధానం అయితే ఇచ్చారు. అసలు ఈ లుక్ పైన అంచనాలు ఎప్పుడు పెరిగిపోయినాయి అంటే, రీసెంట్ గానే మజిలీ సినిమాలో యాక్ట్ చేసిన ఒక అతను ఈ డ్రాగన్ సినిమా గురించి అయితే చిన్న లీక్ అయితే ఇచ్చాడు. ఆ షూట్ అయితే జార్డన్ కంట్రీలోని డెసర్ట్స్ లో అయితే జరిగిందనమాట. ఆ షూట్ లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలా షర్ట్ లేకుండా స్టైల్ గా రేబాన్ కలతోడు అయితే పట్టుకుని అలా నడుచుకుంటూ వస్తా ఉన్నారు. అదిరిపోయింది. 2,000 కోట్లు అయితే మన ఎన్టీఆర్ గారు అయితే తీసుకెళ్లిపోతారని ఆయన అయితే చెప్పాడు. అది లీక్ అయిన దగ్గర నుంచి అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి లుక్ ఈ డ్రాగన్ సినిమాలో ఎలా ఉంటదా అని ఫ్యాన్స్ కే కాదనమాట, ప్రతి మూవీ లవర్కి కూడా క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. అందులో ఇప్పుడు ఎన్టీఆర్ గారు మే 19వ తారీఖు వరకు కనపడరు అని న్యూస్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో, అది వచ్చిన తర్వాత ఆ లుక్ ఎలా ఉంటదని ఆతృత అయితే ప్రతి ఒక్కరిలో అయితే పెరిగిపోయింది. ఒక పక్కన ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంటే దీనికి ఆపోజిట్ గా మరొక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే, ఈ నెల 8వ తారీఖున బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్ అయితే ఓపెన్ చేస్తున్నారంట. దాన్ని ఓపెన్ చేయడానికి చీఫ్ గెస్ట్ గా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారే బెంగళూరు వెళ్తున్నారు. అక్కడ ఆయన లుక్ అయితే అందరికీ కనపడిద్ది అనే న్యూస్ అయితే అది ఒక రకంగా అయితే స్ప్రెడ్ అవుతుంది. మరి వీటిలో ఏది నిజం ఏది అబద్ధమో తెలియదు, కానీ లుక్ అయితే పగిలిపోద్ది అనే క్లారిటీ అయితే ఉంది. మే 19వ తారీఖున మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి మాస్ తో సోషల్ మీడియా అయితే పక్కా ఊగిపోద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మే 19వ తారీఖునే ఫస్ట్ లుక్ అయితే వచ్చేస్తే మే 20న కూడా కాదు. ఇంకిది పక్కన పెడితే ఈ డ్రాగన్ సినిమా కాస్ట్ లోకి ఒక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే యాడ్ అయ్యారండి. ఆవిడే మన హీరోయిన్ ఖుష్బు గారు. ఖుష్బు గారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఆవిడ చాలా షోస్ లో కావచ్చు, ఇంటర్వ్యూస్ లో కావచ్చు ఆ మాట అయితే చెప్పారు. యమదొంగ సినిమాలో ఆల్రెడీ ఎన్టీఆర్ గారి సినిమాలో ఆవిడైతే కనపడ్డారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ డ్రాగన్ సినిమాలో ఖుష్బు గారు వన్ ఆఫ్ ద రోల్ అయితే చేస్తున్నారు. మరి చూద్దాం ఎన్టీఆర్ గారికి అలాగే ఖుష్బు గారి కాంబినేషన్ లో ఏమైనా సీన్స్ ఉన్నాయో లేవో. మరి అదన్నమాట మ్యాటర్. ప్రజెంట్ ఇప్పటి వరకు డ్రాగన్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా నెక్స్ట్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వారణాసి సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు లేటెస్ట్ గానే జార్జియా కంట్రీకి అయితే వెళ్లారనమాట షూటింగ్ కోసం. ఆ స్కెడ్యూల్ ఏదైతే ఉందో, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చెప్పింది నేను కాదు, స్వయాన మన రాజమౌళి గారి అబ్బాయి అయిన ఎస్ఎస్ కార్తికేయ గారే జార్జియా స్కెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది అని అయితే ట్వీట్ అయితే వేశారు. అయితే జార్జియా స్కెడ్యూల్ తర్వాత ఎప్పటి వరకు మన ఇండియన్ స్క్రీన్ పైన చూడనటువంటి కంట్రీ కూడా కాదు సారీ, చూడనటువంటి కాంటినెంట్ కి అయితే వీళ్ళైతే వెళ్ళబోతున్నారు. అదే అంటార్క్టికా అనమాట. అంటార్కిటికా ఖండంలో ఇప్పటి వరకు ఒక్క ఇండియన్ సినిమా కూడా షూటింగ్ అయితే జరగలేదు. ఇప్పుడు మన తెలుగు సినిమా అయిన, మన తెలుగు ప్రైడ్ అయినా, ఇప్పుడు మన తెలుగు గౌరవం అయిన
వారణాసి సినిమా షూటింగ్ అయితే ఆ అంటార్క్టికాలో అయితే జరగబోతుంది. దగ్గరగా వారం రోజులైతే అక్కడైతే షెడ్యూల్ అయితే ఉందంట. అసలు రాజమౌళి గారు అయితే ఈ సినిమాని ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ఆయన అయితే తీస్తున్నాడు అనమాట. మళ్ళీ చెప్తున్నా, నేను గతంలో చాలా సార్లు చెప్పా, ఈ వారణాసి సినిమా ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్ల మార్కు కలెక్ట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా మన వారణాసి సినిమా అయితే రికార్డ్స్ బుక్ లో అయితే నిలిచిద్ది. దేంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఈ సినిమా బడ్జెటే దాదాపుగా 800 కోట్లు. 800 కోట్లు పెట్టి రాజమౌళి గారు తీస్తున్నారంటే ఈ సినిమా యొక్క స్కేల్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే స్టోరీ కావచ్చు, ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. మిస్ అయ్యే ఛాన్సే లేదు. అప్పట్లో బాహుబలి సినిమా తీసి, బాహుబలి 1, 2 తీసి మన తెలుగు సినిమా యొక్క స్థాయిని అయితే పెంచేశాడు. దాని తర్వాత త్రిబుల్ ఆర్ సినిమా తీసి మన తెలుగు సినిమాని వెస్టర్న్ ఆడియన్స్ కి అయితే దగ్గర చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఈ వారణాసి సినిమాతో ప్రపంచం మొత్తానికి కూడా మన తెలుగు సినిమాని అయితే మన రాజమౌళి గారు అయితే పరిచయం చేయబోతున్నారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సహాయంతో ఆయన అయితే ఈ పని అయితే చేయబోతున్నారు. హాలీవుడ్ సినిమానే వీళ్ళైతే తీస్తున్నారు. మన ఇతిహాసాలని వీళ్ళైతే పునాదులుగా అయితే పెట్టుకుని ఈ వారణాసి సినిమాని అయితే తీస్తున్నారు. మనందరికీ తెలిసిందే కదా, మన మహేష్ బాబు గారు ఈ సినిమాలో ఆ శ్రీరాముల వారిగా కనపడతారు. అదే విధంగా రుద్ర క్యారెక్టర్ లో కూడా కనపడతారు. రుద్ర క్యారెక్టర్ లో శివభక్తుడిగా మన మహేష్ బాబు గారు అయితే కనపడతారు. రుద్ర ఫాదర్ రోల్ లో మన ప్రకాష్ రాజ్ గారు అయితే కనపడతారు. ఆయన కూడా ఒక గొప్ప శివభక్తుడు అనమాట. మనోడు పురాతన వస్తువులు అన్నిటిని సెర్చ్ చేసే క్యారెక్టర్ మన మహేష్ బాబు గారిది. మరి ఆ విధంగా అయితే ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా మన ఇండియన్ హిస్టరీలోనే నిలిచిపోయే సినిమా. అంటార్క్టికా విజువల్స్ ఎలా ఉంటాయో మనం అయితే సిల్వర్ స్క్రీన్ పైన ఈ సినిమా ద్వారా అయితే చూడబోతున్నాం. మరి అదన్నమాట మ్యాటర్. వారణాసి సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవే. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.